అందరికీ నమస్కారం. రాష్ట్రంలో సంచలన ఘటన కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ విలీనం. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్‌లోకి ఎందుకు బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది అనే పూర్తి వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు జరగబోతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే దీనిపై ఢిల్లీ పెద్దలతో చర్చ జరిపించినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొన్ని కండిషన్లు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి మొత్తం 26 మంది అవుతారు. అయితే కొత్తగా వచ్చే వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని షరతులు పెడుతున్నారట. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో మరో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడుగుతున్నారట. దీనిపై కాంగ్రెస్లో అంతర్గత చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్లో 38 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందగా 10 మంది ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఫిరాయింపులపై న్యాయపరమైన పోరాటం చేస్తోంది. సుప్రీంకోర్టులో కేసు వేయగా వారందరికీ నోటీసులు వచ్చాయి. ఈ తరుణంలో మరో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తయినట్లే. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దాదాపు ఖాయమైనట్లే. అలా జరిగితే న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తవని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.